ఏంటి భీమ్స్ గారితో ఈ ప్రయాణం ఎలా అనిపించింది? అసలు భీమ్స్ అంటే మోస్ట్ కంఫర్టబుల్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. మనం ఏదైనా ఒక ట్యూన్ నచ్చలేదని మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది, ఇంకోటి చేద్దామన్నా అంటాడు. కానీ వెరీ మీరన్నారు కదా నేను సింగిల్ థియేటర్ ఆడియన్ నేను. ఎస్ సార్. నాకు తెలిసి ఆ సింగిల్ థియేటర్ మ్యూజిక్ డైరెక్టర్ పల్స్ పట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్. సంక్రాంతికి వస్తున్నానికి ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కానీ మ్యాడ్ 1, మ్యాడ్ స్క్వేర్, టిల్లుకి, బలగం అంటే ఎక్కడో రూట్స్ నుంచి సంగీతాన్ని జనరేట్ చేస్తూ ఉంటారు. అది వినగానే ఎక్కింది సార్ సాంగ్. అవును సార్. అసలు అంటే పాట అయిపోయే లోపు పాట ఎక్కేస్తుంది. ఆ 3 నిమిషాల్లో మనకి పాటలోకి తీసుకెళ్ళగలే సత్తా ఉంది. స్వాతిరెడ్డి పాట కానీ, లడ్డు కానీ, పెళ్ళి కానీ ఎలా ఉంది ట్రావెల్? ఏమన్నా ఈ చివరిలో తమన్ గారు ఎంట్రీ అవ్వటం వల్ల ఆయన ఏమన్నా లేదు సార్ అలాంటిది బయట అలాంటి టాక్స్ వినిపిస్తున్నారు? లేదు సార్. భీమ్స్ అన్న కంఫర్టబుల్గా మనకు మాట్లాడతారు సార్. ఒకవేళ గోవాకి ఈయన ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం అంటే ఓకే మీ డెసిషన్స్తో వెళ్ళండి, బట్ మీకు ఏది కావాలన్నా నాకు లాస్ట్ మూమెంట్లో ఒక 2-3 సీన్లు మార్చాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి అని అనిపిస్తే వెంటనే భీమ్స్ అనే చేసి ఇచ్చారు సార్. ఆయన అసలు ఈజ్ సచ్ ఎ జెంటల్మెన్. దాంట్లో ఆ విషయం కంటిన్యూ అవుద్దా భీమ్స్ గారితో? డెఫినెట్లీ సార్. మ్యాడ్ 3 చేస్తే భీమ్స్ అనే ఎసరు చేయాలి. ఎందుకంటే రవితేజ గారికి కూడా భీమ్స్ గారితో వాళ్ళిద్దరికి చాలా మంచి రిలేషన్. రవితేజ గారు అసలు 100% భీమ్స్ గారితో వెళ్ళిపోదామన్న జోన్లోనే ఉంటారు సార్ ఎప్పుడు. సో అది అదే 100%, 99% అదే సార్. సూపర్.